వారు. చూడండి, మనం అనుకుంటా ఉంటాం చాలాసార్లు, నేను చాలా యోగ్యమైన వాడిని, యోగ్యమైన దానిని. నిజంగా యోగ్యమైన వాటిని, యోగ్యమైన దానిని అనుకుంటున్నాం. వాస్తవంగా వాక్యాన్ని పరిశీలనగా పరీక్షించి చూస్తే యోగ్యమైన వారు ఎవరో, యోగ్యమైన వారు ఎవరో మనుషులమైన మనకు అర్థమవుతా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి వచ్చినప్పుడు ఆయన తన యొక్క 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. ఈ సువార్తను ప్రకటిస్తున్న ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను, అన్ని ప్రాముఖ్యమైన మాటలే కాబట్టి ప్రతి మాటల పదం ప్రాముఖ్యమైనదని మనం ఎంచుకోవాలి. మనం లోకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు విత్తువాని యొక్క ఉపమానం, విత్తువాని వచ్చిన ఉపమానం ఆయన చెప్పినప్పుడు ఈ 15వ వచనంలో చూస్తే అక్కడ మంచి నేలన ముందు వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో ఏమండి వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సుతో ఏం చేయాలి? ఎవరన్నా మంచి నేలన పడి, లేదా మంచి నేలన ఉండేవారు. మంచి నేల, యోగ్యమైన నేల. దాన్ని విత్తనం వేసినప్పుడు అది చక్కగా ఫలించడమే కాదు, చాలా దృఢంగా, బలంగా ఆ విత్తనాలు ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుడా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు యోగ్యులు, ఎవరు పడితే వాళ్ళు మేము యోగ్యులము అని చెప్పుకోవడానికి అర్హత ఉందా అని అంటే, వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఎవరికి కూడా ఆ అర్హత లేదు. చెప్పడానికి మాత్రం మనం చెప్పుకుంటాం, నేను చాలా యోగ్యులు, నేను చాలా మంచి మనస్సు కలిగిన వాళ్ళం. ఎవరయ్యా మంచి మనస్సు కలిగిన వారు అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని అవలంబించేవారు. ఆమేన్. హల్లెలూయా. వినటానికి వెళ్తారు చాలామంది. అండి, వారంలో వినట్లేదా? మనం సభలో వినట్లేదా? ఇప్పుడు ఇంకా నాకు తెలిసి సువార్త బాగా విస్తరించబడింది ఈ కరోనా టైంలో. ఎలాగో నేను చెప్తా. ఈ కరోనా టైంలో అండి, లాక్డౌన్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా సువార్త బాగా విస్తరించబడిందండి. ఇవాళ ప్రతి సేవకుడు నిజంగా వాక్యాన్ని ఫేస్బుక్ ద్వారా అందిస్తున్నారు, అండి వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు, తర్వాత యూట్యూబ్ ద్వారా అందిస్తూ ఉన్నారు. వాక్యం విస్తరించబడింది. లింక్ ఉంటే చాలంతే. చక్కగా నేను ఏ ప్రసంగం చేసి ఫేస్బుక్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, అండి
ఖచ్చితంగా మీరు నాతో లింక్ అయిన వారందరికీ వెళ్ళిపోతా ఉంటారు. వెళ్తుంది సువార్త. హల్లెలూయా. సువార్త వింటున్నాం మనం, వినేవారు చాలా మంది ఉన్నారు. ఎవరు యోగ్యులు అని అంటే సువార్తను విని దాన్ని అవలంబించేవారు, లేకపోతే దాన్ని అనుసరించేవారు. నిజంగా దేవుని యొక్క సువార్తలో దేవుడు అనేకమైన విషయాలను మనుషులమైన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాస్తవంగా నువ్వు దేవుని విని ఏ మాట నువ్వు అవలంబిస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. యోగ్యులైన వారు ఎవరు అని అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. మంచి మనస్సు కలిగిన వారు ఎవరంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. ఎవరయ్యానంటే ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని అవలంబిస్తూ ఉంటారో. హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడ దంపతులు ఉన్నారు. సరే, వారికి బిడ్డలు లేరు. దేవుడు తన దూతను పంపించి తన దూత ద్వారా వారికి చెప్తా ఉన్నాడు, నేను మీకు కుమారుని ఇస్తాను, కాబట్టి ఆ స్త్రీతో చెప్తున్నారు దేవుని దూత, ఇదిగో మీరు ద్రాక్షారసమునైనను మద్యమునైనను తీసుకోకూడదు అని స్పష్టంగా తెలియజేశారు. సరే, దేవుడు వాగ్దానం చేసినట్లుగా వారికి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చే ముందు ఆ కుమారుని గురించి కొన్ని విషయాలు ఆ తల్లిదండ్రులకి దేవుడు చెప్పాడు. అతడు దేవుని కొరకు నాజులు చేయబడిన వాడు. దేవుని కొరకు అతడు అంతమైపోవాలంటే దేవుని కొరకు, మరి ఇంకా దేనికోసం కాదు. కొంతమంది వ్యభిచారం కొరకు అంతమైపోతున్నారు, అవునా కాదా? త్రాగుడి కోసం అంతమైపోతున్నారు అండి, మోసాలు చేసి అంతమైపోతున్నారు, దొంగతనాలు చేసి అంతమైపోతున్నారు, కూలీలు చేసి అంతమైపోతున్నారు. కానీ ఈ సంసారం విషయంలో వారి యొక్క తల్లిదండ్రులకి దేవుడు ఒక మాట చెప్పాడు, ఇతడు నా కొరకు నాలుగు చేయబడిన వాడు. అతని అదిగో తల వెంట్రుకలు మాత్రం కట్ చేయకూడదు, సమరం చేయకూడదు. మొత్తం మీద ప్రియ దేవుడిలారా, ఆ పిల్లవాడి విషయంలో తల్లిదండ్రులకి దేవుడు చెప్పాడు. ఆ పిల్లవాడి యొక్క వివాహ విషయం గురించి కూడా దేవుడు చెప్పాడు. ఈ 13వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చదువుకోండి, సమయం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. అయితే ఈ యొక్క వయసులో ఉన్న ఈ యొక్క సంవత్సరం ఒక అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొత్తం మీద వారి తల్లిదండ్రులకి చెప్పాడు. కొడుకు మాటలు తీసేయలేక దేవుని చిత్తాన్ని కూడా ఉల్లంఘించి ఆ అమ్మాయి వివాహం నిర్మించడానికి వెళ్ళారు. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరం మీదకి దేవుని ఆత్మ దిగినప్పుడు అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు సంవత్సరం ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క మాటను ఉల్లంఘించి సంవత్సరం ఒక వేశ్య
సాంగత్యంలో పడిపోయాడు. కాబట్టి ఆ వేష సాంగత్యంలో పడిపోయి దేవుని ఆత్మను తన యొద్ద నుండి దూరం చేసుకున్నాడు. వాక్యాన్ని అవలంబించవలసిన వ్యక్తి వాక్యాన్ని వ్యతిరేకించాడు. దేవుని కొరకు అంతమైపోవలసిన ఆ వ్యక్తి నిజంగా వేష సాంగత్యం వలన అంతమైపోవడానికి ఆ ఫిలిస్తీయుల యొక్క పెద్దలు, ఆ నాయకులు, వారి యొక్క అధికారులు వీళ్ళందరూ కూడా అతను తీసుకుని వెళ్ళి అతని కనుగుడ్లు తీసివేసి అతడికి భారమైన పనిని తనకు పెట్టి ఆ తర్వాత వారి యొక్క దేవతకి తన బలి ఇవ్వాలని ఆ కోటలో తీసుకుని వెళ్ళారు. చూడండి, యోగ్యమైన వాడి యొక్క పరిస్థితి నుంచి దూరమైపోయిన వాడు. ఈ రోజున నేను పరిశీలన చేసుకో, నువ్వు నిజంగా దేవుని కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యోగ్యమైన మంచి మనసుతో దినదినమును కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని అవలంబిస్తూ ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఫలవర్ధమైన జీవితాన్ని జీవించాలని నీ జీవితం నీకే కాదు, నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులందరికీ కూడాను నీ జీవితం ఫలవృద్ధంగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న నీవు ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని అవలంబించేవాడిగా ఉన్నావా, దానిని నిరాకరించేదానిగా ఉన్నావా? పరిశీలన చేసుకో. ఎవరు యోగ్యులు ఇప్పుడు చెప్పండి. నేను యోగ్యమైన దానిని, నేను యోగ్యమైన వాడిని నేను చెప్పుకోవటానికి అర్హత నీకుందా? లేదని ప్రియదేమిట్లారా మన మనస్సు మనకు చెప్తా ఉంది. ఎందుకు అంటే నిజంగా వాక్యాన్ని అవలంబించే పరిస్థితుల్లో నీవు లేవు. వాక్యాన్ని అనుసరించేవారు వారే యోగ్యులు, వారే మంచి మనస్సు కలిగిన వారు. నేను గతంలో చెప్పాను మీకు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధి విషయంలో ఎంతో ప్రాముఖ్యమైన ప్రాధాన్యతను చూడండి ఇచ్చిన వారు ఎలా దీవించబడ్డారు. అబ్రహాముకు ముందు నోవహు కాడి నుండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధికి ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చిన వారు, దేవుని వాక్యమును విని దాన్ని అవలంబించిన వారు ఎంత దీవించబడ్డారు, ఎంత క్షేమంగా భద్రపరచబడ్డారు. హల్లెలూయా. వాక్యాన్ని విన్నాడు నోవహు, దాన్ని అవలంబించడా లేదా? ఏమా నోవహుతో దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు? నోవహు, జల ప్రళయాన్ని రప్పించబోతున్నా, ఈ మనుషుల యొక్క దుర్మార్గత ఈ భూమి మీద విస్తరించింది, దానిని చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా, అయ్యో వీరిని ఎందుకు చేశానని నేను బాధపడుతూ ఉన్నా. కాబట్టి ఇక నేను వీరి విషయంలో బాధపడకుండా వీరిని అంతమొందించేయాలనుకున్నాను. నువ్వు చూస్తే నీ భార్య, నీ బిడ్డలు, నీ కోడలతో కలిసి ఎంతో చక్కగా నన్ను ఆరాధించేవాడిగా నీవు ఉన్నావు. హల్లెలూయా.
నిందారహితుడుగా ఉన్నావు. కాబట్టి ఇదిగో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాలనుకున్నాను. మీరు నన్ను ఆరాధిస్తున్న విధానాన్ని బట్టి, నాకు ఇస్తున్న ప్రాముఖ్యమైన ప్రాధాన్యతను బట్టి ఈ జల ప్రళయంలో నిన్ను తప్పించాలనుకుంటున్నాను. కాబట్టి నా మాట విని నీ ఓడను సిద్ధం చేసుకోవాలండి. హల్లెలూయా. మాట చెప్పగానే అండి నా వల్ల ఎక్కడైందయ్యా, నేను చూస్తే ముసలోని, నా వల్ల కాదు అని అన్నాడా? అంత భారభరితమైన ఆ ఓడను ఏంటి వృద్ధుడైన తాను తన భార్యతోనూ తన కోడలతోనూ తన కుమారుడితో కలిసి హల్లెలూయా చక్కగా దేవుని మాటను అవలంబించడం వలన ఏంటి వారు క్షేమంగా దాచబడ్డారు. వారు ఏంటి వారు ఫలించిన వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరండి, ఎవరు యోగ్యులు? ఇప్పుడు నోవహు దినాల్లో ఉన్న ప్రజలు యోగ్యులా? నోవహు యొక్క కుటుంబం యోగ్యమైనదా? ఎవరు మంచివారు? నోవహు దినాల్లో ఉన్న ప్రజలు మంచివారా, లేకపోతే నోవహు యొక్క కుటుంబం మంచివారా? యోగ్యమైన మంచి మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని మాటను విని దాన్ని అవలంబించిన నోవహు జలప్రలయంలో దాచబడ్డాడు. హల్లెలూయా. ఈ భయంకరమైన ఈ సమస్యలతో అయ్యో ఏంటి ఈ విధమైన పరిస్థితి సంభవించిందని తల పట్టుకొని ఇబ్బంది పడుతూ ఏం చేయాలో అర్థం కాక నిజంగా చాలా మంది పరిస్థితులు ఏం బాగోలేదండి. దినాల్లో పేదవాడి పరిస్థితి బాగోలేదు, ధనికుడి పరిస్థితి కూడా, ఎవరి పరిస్థితి బాగోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్పాలండి, మహమ్మారి కరోనా వచ్చేసి ఆ వ్యాపారాన్ని దెబ్బ కొట్టేసింది. అయ్యో ఇది ఇలా ఉంటే ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా సరే చెరువు కట్టలు దిగిపోవడం, వరదలుగా నిజంగా ఆ నీరంతా వరద రూపంలో ఇళ్ళ మీదకి రావడం, పొలాల మీదకి రావడం, ఎంత నష్టం. హైదరాబాద్లో నేను మన టీవీ 9 వార్తల్లో చూస్తాను. ఒక కుటుంబం, ఆ కుటుంబం పెద్ద ఆ చెరువు కట్ట దిగిపోయి ఆ నీళ్ళని వరద రూపంలో ఇంటి మీదకి వచ్చేస్తాయి అన్నమాట. అయ్యో నా ఇంట్లో ఉంటే నాకు ప్రమాదం అనుకొని నా తమ్ముడు గారి యొక్క ఇంట్లోకి వెళ్దామని తన భార్యను, పిల్లలను, కోడలను, మనోసంతాన్ని నెట్ట పెట్టుకొని అతను వస్తూ ఉన్నట్టే 9 మంది గల్లకి ఆ కుటుంబం చేసుకున్నాడు మాత్రమే నిజంగా ఎక్కడో చెట్టు గిరిగిపోయి ఆగిపోయాడంట. అతను చెప్తున్నాడు, కుటుంబం పెద్ద, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు, నా మనవాళ్ళు ఎక్కడ ఉన్నారు, నా కుటుంబం, నా ఫ్యామిలీ ఏమైపోయింది. నోవహు దినాల్లో ఉన్న ప్రజల యొక్క ఫ్యామిలీ అంతా ఏమైపోయింది. వాక్యాన్ని విని దాన్ని అవలంబించకుండా ఎవరి ఇష్టానుసారంగా వారి జీవితంలో కొనసాగిస్తే ప్రతి వాడి పరిస్థితి అంతే. అర్థమవుతుందా నీకు? వింటానికి వింటున్నావు, దాన్ని అవలంబించుతాం. ఆదరణ కూడికిలో వాక్యాన్ని వింటున్నావు, స్తుతి ప్రార్థనలో వాక్యాన్ని వింటున్నావు, ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు వాక్యాన్ని వింటున్నావు. ఇంకా నిజంగా ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నావు, టీవీలో వింటున్నావు. వెంటనే నీ వాక్యాన్ని అవలంబిస్తున్నావా? నీ కుటుంబం దాచబడాలి. హల్లెలూయా.
నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబం అభివృద్ధి పరచబడాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? నీవు వాక్యాన్ని వినటమే కాదు, దాన్ని ఏం చేయాలంట? అవలంబించాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని నెరవేర్చాలి. దేవుడు చెప్పిన నీతిని నువ్వు నెరవేర్చాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, నెరవేర్చలేకపోయాడు సంవత్సరం. ఏమైపోయాడు? తన బలాన్ని, తన యవన కాల బలాన్ని ఏమిటి తన యొక్క దేవుడు తనకిచ్చిన అదిగో నిజంగా ఆ పరిశుద్ధాత్మ శక్తిని దాంతా కూడా పాడు చేసుకున్నాడు. అకాల మరణమును పొందాడు. అర్థమవుతుందా నీకు? వాక్యాన్ని విని వాక్యాన్ని చేత ఒకవేళ నడిపించబడిన వాడిగా ఉంటే అతని మీద అకాల మరణం వచ్చేదా? ఏమండి, తన తల్లిదండ్రులతో కలిసి ఆ ఫిలిస్తీ దేశానికి వెళ్తున్న సమయంలో సింహం తనకు ఎదురుకొస్తే దానిని ఒకడు మేకను చీల్చినట్టుగా సింహాన్ని ఏం చేశాడు? చీల్చేశాడు. అంత బలార్జుడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు. హల్లెలూయా. ఫిలిస్తీన్లు దండెత్తి వస్తా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు, చూడండి, ఆ దవడ ఎముక తీసుకొని అంతమందిని కూడా అంత మార్చేశాడండి. హల్లెలూయా. తప్పించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని వినకుండా వాక్యాన్ని నిరాకరించిన తర్వాత ఇక అతడు అకాల మరణం పొందడం తప్పలేదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీ మీదకి, నీ కుటుంబం మీదకి అకాల మరణం రాకుండా ఉండాలంటే వాక్యాన్ని నువ్వేం చేయాలి? ఏమా, ఆ వాక్యమే మనం బ్రతికిస్తాయి. హల్లెలూయా. భక్తులు అంటాడు, నీ వాక్యములను బాధలో అది నాకు, ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ వాక్యములను బ్రతికిస్తుంది, అది నాకు, ఆ వాక్యము నా బాధలో అది నాకు నెమ్మదిని. అలాంటి వాక్యాన్ని ఏం చేస్తున్నావు అండి? దేవుడు ఏం చెప్పినా సరే గత రాత్రి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యవంతం అయిపోయిన తర్వాత సహోదరుడు చెప్తా ఉంది, అయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకనంటే నేను ఉపవాసం ఉండట్లా, మారు మనసు పొందాను కానీ నేను ఉపవాసము ఉండట్లా. ఉపవాస ప్రార్థన చేసుకోవటం. అవునండి, మారు మనసు పొందావు. ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రభు సన్నిధిలో అంగలార్చగలుగుతూ ఉన్నావా? ఎక్కడ నువ్వు అవలంబిస్తున్న వాక్యాన్ని, ఎక్కడ అనుసరిస్తున్న వాక్యాన్ని? కడుపు నిండా తినటం, కంటాల నిద్రపోవటం, ఏంటి పొద్దున్నే లేవటం, మళ్ళీ ఎరగదీయటం, ఇదే పని అయిపోయింది. ఇక ఎవరిని గురించిన బాధ నీకు అవసరం లేదు. అయ్యో, వాక్యం సెలవిస్తా ఉంది, నా ప్రజలు నశించిపోతున్నారు, నశించిపోతున్న ఆ ప్రజల వద్దకు నేను ఎవరిని పంపాలి అని అంటే యెషయా గ్రంథకర్త అంటాడు, అయ్యా, నేను నన్ను పంపాలి.
దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నాడు. నశించిపోతున్న వారి కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? రక్షణ పొందిన సహోదరుడా, సహోదరి, ఏమండి, వాక్యాన్ని విని దాన్ని అనుసరించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? వాక్యానికి విధేయుడివై, విధేయురాలవై, ఏంటి ఇదిగో ఫలించాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితిని కూడా నువ్వు విసర్జిస్తావు. లేదయ్యా, అయస్కాంతానికి ఇనుముకి ఎంత లింక్ ఉందో అలాగనే లోకానికి నాకు అంతే లింక్ ఉంది, నా వల్ల కావలేదంటే తర్వాత ఏడుస్తావు. వాస్తవండి ఇది. అయస్కాంతమునకు ఇనుముకు లింక్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఏమండి నీకును లోక సంబంధమైన కార్యాలకు లింకు ఉండదు. నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఆమేన్ చెప్పండి. నీవు దేవుని సొత్తైన బిడ్డవి, నీవు దేవుని సొత్తైన ప్రజవి. అలాంటి నీవు ఇంకా లోకముతో అంటుకట్టబడి ఇదిగో ఈ లోకంతోనే నేను ఉంటాను అంటే ఏమైపోతావు? జాగ్రత్త. దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే నోవహు దినాల్లో ఉన్నవారు, కానీ దేవుని మాటలు వినలేదు. ఏమైపోయారు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలే అంతరించిపోయారండి. ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఎందుకు? లోకముతో సంబంధం పెట్టుకున్నాడు. దేవుని కుమారుడే సంసోను దేవుని కొరకు అంతమైపోవలసిన వాడే. దేవుని చిత్తమును నెరవేర్చి దైవ చిత్తమునకు మహిమ తీసుకువలసిన వాడే. కానీ వాక్యాన్ని నిరాకరించాడు, అంతరించిపోయాడు, అకాల మరణం పొందాడండి. అవునా కాదు? అకాల మరణం. వయసు నుండి చనిపోలేదండి సంవత్సరం. ప్రియ సహోదరి, సహోదరుడా, తన ఎంచుకున్న మార్గం సరైంది కాక, తన ఆలోచన విధానం సరైంది కాక, ప్రియ దేవుళ్ళరా, ఇదిగో తనకిష్టం వచ్చినట్లుగా దైవ చిత్తాన్ని పక్కన పెట్టి తనకిష్టం వచ్చినట్లుగా తన యవన కాలంలో తనకిష్టం వచ్చినట్లుగా నడిచి ఏమైపోయాడు? ఈనాడు చాలా మంది యవనస్తులు ఏమైపోతున్నారు? ఈనాడు చాలా మంది యవనస్తులు వారి యవన కాల బలము చేత దేవుణ్ణి మహిమపరచవలసిన యవనస్తులు కాళ్ళు ఎగరేసుకుంటూ అనేక రకాల చెడు అలవాట్లకు బానిస్తున్నాయి. ఇదే నా జీవితం, నేనింతే, నా బ్రతికింతే, నా ఇష్టం అనుకుంటున్న వారు ఏమైపోతున్నారు? ఓ యవనస్తుడా, యవన స్త్రీలు వాక్యమునకు లోబడకుండా, యవన పురుషులు వాక్యానికి విధేయులు కాకుండా, ప్రియ సహోదరి, సహోదరుడా, అందరూ కూడా మార్గం తప్పారు. దేవునికి ఆయాస్కరమైన కార్యములు చేస్తూ నిజంగా అకాల మరణాలు పొందుతూ ఉన్నారండి. ఇకనైనా కళ్ళు తెరవు. యవన కాలంలో నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బాగా మనసు పొందేవుగా, నువ్వేం చేస్తున్నావు? అతుక్కుపోతున్నావండి. అయస్కాంతంలో ఇనపముక్క అతుక్కుపోయినట్లుగా నువ్వు అతుక్కుపోతున్నావు. ఫ్యాన్సీ షాపులకు అతుక్కుపోతున్నావు, బట్టల షాపులకు అతుక్కుపోతున్నావు. తట్టోడికి, పొట్టోడికి, అందరికీ ప్రతి స్థలంలో ప్రతి ఒక్కరి దగ్గర అతుక్కుపోతూనే ఉన్నావు. స్త్రీవే కావచ్చు, పురుషుడివే కావచ్చు, ఎవరైనా కావచ్చు.
లోక సంబంధమైన కార్యాలలో, లోక సంబంధమైన కార్యక్రమాలలో ఏమండి అతుక్కుపోతూ దైవ చిత్తానుసరమైన జీవితాన్ని విసర్జిస్తూ నడుచుకుంటూ ఉన్నావు. జాగ్రత్త, జాగ్రత్త. పైపెచ్చి నువ్వేమనుకున్నావు? నేను యోగ్యమైన వాడను, నేను యోగ్యమైన దాన్ని, నేను మంచి మనసు కలిగిన వాడను, మంచి మనసు కలిగిన లోయ్ ఏమంటారు? అసలు నా యొక్క మంచి బుద్ధి నా తోడ్పడలేదు, నా ఎంత మంచి బుద్ధి నా ఆడబిడ్డకు కూడా లేదు, నా ఎంత మంచి బుద్ధి నా కోడలకు లేదు, నా అత్తకు లేదు. ఎంత చెబుతున్నావు? ఎలా చెబుతున్నావు? వాక్యాన్ని విసర్జిస్తూ ఏమండి వాక్యం చేత నడిపించబడకుండా దైవ సన్నిధి అంటే లెక్కలేనితనంగా ఏమండి ఉంటే నువ్వు మంచిదని, నువ్వు మంచివాడివా? ఎవరని మంచివారు? 4 ధర్మకార్యాలు చేయగానే నువ్వు మంచోడు అయిపోయావా? నలుగురిని ఇంటికి రాగానే కొద్దిగా భోజనం పెట్టగా నువ్వు మంచిదని అయిపోయావా? ఎవరండి మంచివారు? ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం మనం చూస్తా ఉన్నాం. వచ్చేసి అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలనుకున్నాను, ఏం చేయాలయ్యా అన్నాడు. మంచి పురుషుడా అని ప్రభువును సంబోధించాడు. మంచివాడు ఎప్పుడు మంచి సంగతులే చెప్తాడు. సరే, ఈ యవనస్తుడికి చెప్పాడు, సరే నీవు ఆజ్ఞలు పాటిస్తున్నావా అన్నాడు. అయ్యా, ఇవన్నీ నా బాల్యం నుంచే నేను అనుసరిస్తూనే ఉన్నా. నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, ఎవరు నేను మోసపుచ్చట్లేదు, తల్లిదండ్రులు నేను సన్మానిస్తూనే ఉన్నా. కాబట్టి ఇవన్నీ నేను చక్కగా అనుసరిస్తూనే ఉన్నానయ్యా. ఎప్పటి నుండి? బాల్యం నుండి, నా చిన్నతనం నుండి. కానీ ఇతనికేం లేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సరే మంచిదనయ్యా, నువ్వు నిత్యజీవాన్ని పొందుకోవాలంటే ఒక పని చేయాలని చేసాయి. ఏమండి, యేసు ప్రభువు అతను చూసి అతను ప్రేమించి నీకు ఒకటి పొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి ఏమని చెప్పాడు? పేదలకి పరలోక ముందు నీకు ధనం కలుగునని. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీకు నిత్యజీవం కావాలిగా, ఆ నిత్యజీవంతోనే కానీ నీకు పని. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏం చేయాలి? నువ్వు వెళ్ళు, నీ యొక్క ఆస్తంతా అమ్మేసేయి, నీకు కలిగినవన్నీ అమ్మేసేయి, వాటిని తీసుకెళ్ళి పేదలకు వచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనం అధికమైపోతాను. ఇదేంటో బాగుంది, ఇది బాగోదు. అతనికి ఈ మాటను అవలంబించడానికి ఇష్టపడలేదు, ఈ వాక్యాన్ని ఇష్టపడలేదు. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు మోహం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడే కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రం ఇష్టపడ. బైబిల్లో ఒక మాట ఉంది, వేదలకు అప్పించుకోవడం, వేదలకు సహాయం చేసేవాడు యెహోవాకు, చెప్పండి, యెహోవాకు అప్పించువాడు. హల్లెలూయా. యెహోవా అంటే ఉన్నవాడు, ఆయనకు అర్పించేవాడు.
నువ్వు ఒక పేదవాడికి నువ్వు సహాయం చేస్తే నీకు పరలోకంలో ఉందయ్యా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తుంది అంతే. అవునా కదా? బ్యాంకులో డబ్బులుంటే మన అకౌంట్లో అమౌంట్ ఉంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. అవునా కదా? లేకపోతే నాకు 100 రూపాయలు అవసరం, ఏటీఎం కార్డు ఉంది, వెళ్ళా 100 రూపాయలు రాబోయే 100 రూపాయలు రాలేదు, అందులో పేపర్ వచ్చింది, ఏటీఎం అవసరం ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ 19.85 రూపాయలు వచ్చింది. మరి 100 రూపాయలు ఎంత వస్తాయి? నిజంగా నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతే ఉంది. వంద కొట్టినా రాదు, 200 కొట్టినా 20 రూపాయలు కొడితే వస్తాయి. సరే, ఒకవేళ 20 రూపాయల కాగితాలు కూడా ఉన్నాయి అనుకున్నాను, 20 రూపాయలు కొట్టాను, వస్తాయా? 20 రూపాయలకి ఇంకా తగ్గినాయి, 15 పైసలు తగ్గినాయి అండి. 20 రూపాయలు ఎంత వస్తాయి? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ తెలివి తక్కువ వాడికి యేసయ్య తెలివి కలిగిన మాట అర్థం కాదు. ఈనాడు నిజంగా మనం తెలివి తక్కువగా ఆలోచన చేస్తే దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నామండి. అవునా కదా? తెలివి తక్కువగా ఆలోచించమాకండి, తెలివిగా ఆలోచించండి, జ్ఞానంగా ఆలోచించండి, యుక్తిగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి వాక్యాన్ని బట్టి నడిచేవాడే ఫలిస్తాడు. హల్లెలూయా. ఈ మార్కు సువార్తలో ఉన్న యవనస్తుడు ఫలించాల, తన ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యంలో ధనాపేక్ష కలిగిన వారు, ధనం కలిగిన వారు కాదు, దాని మీద ఆపేక్ష ఉన్న వారు ప్రవేశించారు. అంతేకాదు, తిండిపోతులకి, నరహంతకులకి, వ్యభిచారులకు, పిరికి వారికి, చూడండి, అల్లరితో ఉన్న ఆలపాలతో పాల్గొంటున్న వారికి, ఇలాంటి వారి ఎవరో పరలోక రాజ్యంలో స్థానము లేదు. ఎవరికయ్యా స్థానం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి మాత్రమే స్థానం. హల్లెలూయా. ఎవరు యోగ్యులు? ఇప్పుడు ఎవరని యోగ్యులు చెప్పండి? ఎవరు యోగ్యులు? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని దాన్ని అవలంబించు వారు ఫలించేవారిగా ఉంటారన్నమాట. వారు అంతేగాని వాక్యాన్ని పక్కన పెట్టేసి నేను యోగ్యుడిని, యోగ్యురాలు, నేను మంచి మనసు కలిగిన వాడు, మంచి మనసు కలిగిన దాన్ని అంటే సరిపోదు. నీకు నువ్వు అనుకుంటే సరిపోదు, నీ డబ్బా నువ్వు కొట్టుకుంటా నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే సాగుతావు. ఎవరు కొట్టాలి? ఏమా? జనం కూడా కొడతారు. జనం కూడా కాదండి, ఎవరు కొట్టాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాలండి, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. కొర్నేలి వాక్యాన్ని అవలంబించేవాడిగా ఉన్నాడు. కాబట్టి కొర్నేలు గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. చదవండి. చదువు, మొదటి నుండి చదువు. మొదటి
బిడ్డల్ని పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? అడోయ్ అమ్మా ఏం చేస్తున్నాడు? నువ్వు ధర్మం చేయు, ప్రార్థన చేయు, రాకి వినవు, దాన్ని అనుసరించి ఎలా పెడతావు? నీ గురించి సాక్షి అప్పుడు నేను నాని దానికి ఎక్కడ ఉంది, దానికి ఎక్కడ ఉందని అంటాను. చదువమ్మా, పై నుండి చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి దేనికి అతుక్కుపోయాడేనా? ఎవరికి అతుక్కుపోయాడు చెప్పండి? నువ్వు దేనికి అతుక్కుపోతున్నావు? నేను చూసారా? దేనికి అతుక్కుపోయావు అమ్మా చెప్పండి. రాత్రి ప్రార్థన గ్రామంలో చెప్పండి. రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు మీరు దేనికి అతుక్కుపోయారు చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పు ఎవరు రామాయణం వచ్చారు? దేనికి అతుక్కుపోయా? జయమ్మ గారు చెప్పు అమ్మా. మంచానికి అతుక్కోలేదా? కుర్చీలకు అతుక్కోలేదా? అదేదో చర్చిలో ఉన్న కుర్చీకి అతుక్కోవచ్చుగా. అట్ట కుదరదు. దానమ్మ చెప్పు. సువార్తమ్మ గారు అగ్నిస్మా దేనికి ఏమనుకుంటున్నారు మీరు? అర్థం కావట్లా. దేవుడు వాక్యం అంటే, దేవుడు అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు మీరు. ఏమనుకుంటున్నారండి అసలు? ఎప్పుడు చూసినా సరే ఇక చూడండి, మన పరిస్థితులు అట్నే ఉన్నాయి. ఆశీర్వాదం ఉందా? అభివృద్ధి ఉందా? ఏంటి దీవించబడుతున్నావా? ఏది? అరే ఆ భర్త తాగేవాడు ఎప్పుడు తాగుతున్నట్టే ఉన్నాడు, కొమ్మలు గుద్దుతూనే ఉన్నాడు నిన్ను. ఇటు నాంగు చూడు ఏం చేస్తున్నాడు. ఎప్పుడు చూసినా సరే ఇంట్లో మోగటమే. ఏంటి? సట్లు. ఏంటి? శబ్దాలు రావటమే. ఏ శబ్దాలు? అమ్మా అయ్యో అని. ఏదండి? ఏడుపు నుండి చిరునవ్వులకు వచ్చిందా నీ కుటుంబం? ఉందా? ఎందుకు లేదు? సరే, కొర్నేలు ఇంట్లో సంతోషం, హల్లెలూయా. కొర్నేలు ఇంట్లో ఆనందం, హల్లెలూయా. కొర్నేలు ఇంట్లో సమాధానం, హల్లెలూయా. కారణం కొర్నేలు ధర్మ కార్యాలు చేయటమే కాదండి. నీ దగ్గర లేదు, నువ్వు చేయట్లా, ఆ విషయం పక్కన పెట్టు. ఉంటే చేయి, లేకపోతే లేదు. ఏండి? అరే కనీసం దేవుడికి భయపడుతున్నావా? లేదండి. దేవుడితో అంట కట్టబడ్డావా? లేదు. అబ్బా
ఆ ముద్ద మందారం అయిపోయింది, మళ్ళీ పగలేస్తున్నాడు అంతా. మళ్ళీ మొదటి నుండి చూసే ఏంటి అబ్బా అసలు నిజంగా అయిపోయింది, అది రాత్రిలో వచ్చే సీరియల్ అయిపోయిందా, ఇప్పుడు పగలేస్తున్నాడుగా ఏంటి. మళ్ళీ నెంబర్ 1 అంట, మరి నెంబర్ 2 ఎవరు ఏంటి? అసలు నెంబర్ 1 నువ్వే. దేవుణ్ణి నిరాకరించే విషయంలో నెంబర్ 1 ఖైదీగానే ఉన్నావు, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? దేవుడికి భయపడకుండా ఏంటి అన్నిటికీ అతుక్కోవటమే. కొర్నేలి హల్లెలూయా దేనికి అతుక్కున్నాడు? ఏమ్మా? దేవుని యొక్క వాక్యానికి అతకబడ్డాడు. బా ఎంత ఆశీర్వాదం అండి, అవలంబిస్తున్నాడు ఆ వాక్యాన్ని. బా ఎంత దీవెనండి, ధర్మకార్యాలు చేస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఏంటి ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అక్కడ దేవుడిక ఈ యొక్క కొర్నేలు కూర్చి మెచ్చుకొని దేవుడు తన దూతను పంపించాడు. బాయ్ ఇక నువ్వు వెళ్ళు, ఎక్కడికి? ఆ కొర్నేల దగ్గరికి వెళ్ళు. ఇదిగో ఇదంతా చెప్పే, ఇప్పుడు కొర్నేలకి ఇంకో విషయాన్ని నువ్వు చెప్పాలి. వెళ్ళు అయ్యా, చెప్పయ్యా, నేను వెళ్తాను, దేవుని దూతాను. చూడండి, ఇప్పుడు ఆ ఇంటి వారికి, ఆ ఇంటిలో ఉన్న వారికి దేవుని యొక్క వాక్యం అవసరమయ్యా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని దూత వచ్చి ఇగో కొర్నేలతో మాట్లాడుతూ ఉంది. ఏంటి ఇంచుమించు 3 గంటలు 12 గంటల సమయంలో, అంతేనా? 3 గంటల వేళ ఏంటి దేవుని దూత ఏంటి అతని యొద్దకు వచ్చి ఏంటి కొర్నేలిని పిలుచుట, దర్శనమందు తేటగా అతనికి కనబడిను. ఏంటి ఇంకొక మాట అండి నేను చెప్తాను. ఇప్పుడు ఇతనికి తేటగా కనపడిందంట. కొంతమందికి దర్శనాలు వస్తాయి, అంటే గుర్తుండట్లేదు. ఎందుకని ఉండట్లేదు అంటే నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీకు గుర్తుండట్లేదు. అది గుర్తుపెట్టుకో. ఆమెం చెప్పరే, ఏదో కళ వచ్చింది అయ్య గారు, ఏంటో కొద్దిగా అట్ట వెళ్ళింది, నాకు అర్థం కాలేదు. ఏంటి తేటగా లేవు, దర్శనాలు తేటగా లేదు, కళలు కూడా తేటగా లేవు. ఎందుకని? అసలు దేవుడికి భయపడితేగా దేవుడి తేటగా చూపించడానికి. ఏంటి చూడండి, బాహ్య నేత్రాలు, అంతరంగ నేత్రాలు అన్నీ కూడా పాపంతో ఏంటి కల్మషంతో నిండిపోయినాయండి. ఎక్కడ కనపడితే దర్శనమా? అతనికి దేవుని దర్శనం తేటగా అతనికి కనపడిను. భయపడి ప్రభువా ఏమని అడిగినో అందుకు దూత నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు చూడండి, ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపించు, పేతురును మారుపేలు కలిగిన సీమోను పిలిపించు. అమ్మా చదువు. అరే రే 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 నాయనా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. అమ్మ చదువు అనగానే చూసుకో, స్క్రూ టైట్ అయిపోయింది అక్కడ. చదవండి అమ్మా. చదువుతారా? చదవరా? అమ్మా కాదు, ఎన్నో వచ్చిన దగ్గర 6వ వచనం చదువు. అతడు సముద్ర ధరినున్న సీమోను అని ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని ఏంటి అతనితో చెప్పిన, అనగా కొర్నేలుతో చెప్పిన. అతడితో మాట్లాడిన తర్వాత అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పనివారుల ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టి ఉండి వారిని భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి చెప్పాను.
వారిని ఇప్పేకి పంపిను. పోయి పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటానికి మిద్ది మీదకి వెళ్ళాడు. చూడండి, భోజనం చేయగోరిను. చూసి పాత్ర దింపబడి ఉండుట చూసెను. సకల విధములైన చతుష్పాద జంతువులను, రాకు పురుగులను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని వాటి అతనికి ఒక శబ్దం వినబడిన. అయితే పేతురు, వద్దు ప్రభువా, ఏదైనా నేను ఎన్నడను తినలేదని చెప్పగా దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు వినబడిన. జరిగిన తరువాత అప్పుడు తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మనుషులు పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు దేవుడు పేతురు అన్నను, ఇదిగో నీ దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారు కాబట్టి నువ్వు వారి దగ్గరికి వెళ్ళు అని చెప్పేశాను అన్నాడు. దేవుళ్ళారా, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్తా ఉన్నారు, అబ్బాయి మీరు ఎక్కడి నుండి వచ్చారు? అయ్యా ఇదిగో ఇటలీ పట్టణబడిన పట్టణం నుండి వచ్చామయ్యా మేము. ఇగో కొర్నేలైన భక్తుడు ఇగో నీ యొద్దకు మమ్మల్ని పంపించాడయ్యా. కాబట్టి ప్రియ దేవుళ్ళారా, అప్పుడు దేవుని ఆత్మత్వంతో చెప్పింది, నువ్వు సందేహముగా వారితో కూడా కలిసి వెళ్ళు. అదిగో ప్రియ దేవుళ్ళారా, దేని కొరకు అక్కడ పేతురు ఆ పట్టణమునకు రాబడ్డాడంటే ఆ పట్టణపు ప్రజలకు వాక్యం కూడా అవసరము. హల్లెలూయా. దేవుని మాటను అవలంబించాడండి. ఎవరో కొర్నేలి. హల్లెలూయా. కొర్నేలి అవలంబించాడు. అవలంబించడం వల్ల ప్రియ దేవుళ్ళారా, అదిగో ఆ ఎంట ఉన్న వారందరూ కూడాను, ఆయన ఎంట ఉండే వారందరూ కూడాను ప్రభువును కలిగిన వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుళ్ళారా, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కాదండి, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఇలాగ వాక్యం ద్వారా వినటమే కాదు, ప్రతి విన్నదాన్ని నువ్వు అనుసరించినప్పుడే నీ ద్వారా ఇతరులకు మేలు జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. విన్నదాన్ని అనుసరించడం వల్ల నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. విన్నదాన్ని అనుసరించడం వల్ల నిజంగా నీ బిడ్డలు కూడాను దీవించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరందరూ కూడా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? చెప్పండి ఏం చేయాలి? విని అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు చెబుతున్నాడు, మీరేం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మీరు ఎక్కడికి రావాలి? మరి దీన్ని అవలంబిస్తారా? ఇప్పుడు వరకు చెప్తారులే, నా వాళ్ళు ఎక్కడైతే జాగ్రత్త. ప్రారంభంలో చెప్పాను, ఒక దినాల్లో ఉన్న ప్రజలు దేవుని బిడ్డలే. దేవుని మాటను అవలంబించకపోవటం వల్ల జల ప్రళయంలో కొట్టుకుపోయారు. దేవుని కొరకు నాజూరు చేయబడిన వాడే సంసోను అకాల మరణం చెందటానికి కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించలా. అర్థమవుతుందా? దేవుని కుమారుడే నోవహు, ఆయన కుటుంబం దాచబట్టడానికి కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించటం వలన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళారా, కొర్నేలి దేవుని కుమారుడే అని దేవుని యొక్క మాట వినటం వలన తన్ను అలాగనే తన యొక్క ఇంట ఉన్న వారందరిని కూడాను వాక్యం చేత రక్షించుకోగలిగాడు. హల్లెలూయా. నువ్వు దాచబడ్డాలన్నా, నీ కుటుంబం దాచబడాలన్నా, ఇదిగో నీ ఇంట ఉన్నవారు నీవును అగో రక్షణ పొందాలన్నా ఏం చేయాలి? పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలన్నా ఏం చేయాలి? వాక్యాన్ని విని అవలంబించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రతిరోజు కూడా నేను ఎక్కడికి రావాలి? ఏమ్మా ఎక్కడికి రావాలి? నువ్వెంతన్నా చెప్పండి కాదు, మాకు కుదిరితేనే. దేవుని ఆత్మ గద్దిస్తుంది, జాగ్రత్త. అకాల మరణం నీ మీదకి రాకుండా
ఆశీర్వాదకరంగా ఉండి ఫలించాలనుకుంటే చెప్పండి, మీరు యవ్వనస్తులు ఏం చేయాలి? ఏం చేయాలి? అతుక్కుపోతున్నారుగా, అవునా కాదా? చెప్పిన మాట ఒక్క మాట, తల్లులు లేదు, తండ్రులు లేదు, ఏంటి పిల్లలు కూడా వింటున్నారా? ఈ భర్తలు మారాలంటే ఎట్ట మారుతారు? మా చెప్పు, ఎట్ట మారుతారు? ఎట్ట మారుతారు? ఒకడు త్రాగుపోతాయి, ఒకడు తిరిగిపోతాయి, ఏంటి ఒకడు దొంగై ద్రోహై ఇంటి సమస్యలను పట్టించుకోకుండా, ఏంటి నిన్ను కొమ్మల గుద్దుతో నీ పిల్లలకు భోజనం లేకుండా నిన్ను ఇబ్బందులు పెట్టి, నీ పిల్లల్ని ఇబ్బందులు పెట్టి, ఏంటి వాడు ఇష్టానుసరంగా వాడు జలసాలు చేస్తుంటే అట్లాంటి వాడి కోసం కన్నీరు ఖర్చు ప్రార్థన చేయడం చేత కాదు. కానీ ఆ టీవీ దగ్గర మాత్రం అతుక్కుపోతావా? సిగ్గు లేదు నీకు? అందుకని ఆయన అంటున్నాడు, సిగ్గు మాలినా బా 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 కూడి రండి, గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా సమయము బాబా రామ్. అదే రోజున అమ్మా ఏం చేస్తున్నావు? రేపు మా ఇంట్లో మా కోడలు తేవాలి, ఇక నువ్వు వస్తేనే మొత్తానందే, నువ్వు వెళ్ళకపోతే ఆమె రాదేమో. ఏమా ప్రార్థన వాళ్ళ ఇంట్లో? అయ్యగారు కుదరదు అయ్యగారు, అది వాళ్ళ కోడలు తేవాలంట చెప్పింది నన్ను వచ్చి. నువ్వు వెళ్ళకపోతే రాదమ్మా? రానందా? అరే చెప్పండి, రానందా? ఆ జానకం వస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను రాను అత్తయ్య అని ఏడా కొత్త కోళ్ళ అత్తకు చెప్పిందా? కొత్త అత్తకే, కొత్త అత్తలో పాత అత్తలో చెప్పారా? అయ్యా అబ్బా చాలా రోజులైంది వాళ్ళు నాతో మాట్లాడక, వచ్చింది నా దగ్గరికి వచ్చింది. ఏమో లేదు, దాని పాప అదే పోయింది, వెళ్తాను. ఇవన్నీ జరిగాయాగా ఏమ్మా? నువ్వు ఆ సలివిడి అదేంటి, దాన్ని ఏమంటారు? క్యాను ఏంటి, లేకపోతే ఆ అరటికాయ కేలా నువ్వు తీసుకుని వెళ్ళందాం, రానందా? అక్కడ పంచుంది, రానందా? అక్కడ ఇవ్వకుండానే రానందా? చెప్పు సునీత, చెప్పు, రానందా? అబ్బో, ఇక నువ్వు వెళ్ళకపోతే రాదన్నట్లుగా నువ్వు అప్పటికప్పుడు చూడండి ఏంటో, ఆ బీరువాల్లో ఏ మంచి చీరలేనట్టుగా ఎప్పుడు ఆ ముడతల చీరలే. అప్పుడు చూడాలి, ఎప్పుడు బంగారం అప్పుడే వస్తాయి, చెవులకు అప్పుడే వస్తాయి, మెడకు అప్పుడే వస్తాయి, ముక్కుకు అప్పుడే వస్తాయి, ఏంటి అన్నీ అప్పుడే. అబ్బా ఎంత చక్కగా చూడముచ్చటగా వెళ్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం పళ్ళన్నీ ఎగిలిసుకొని ఇట్టాగా ఏంటి దెయ్యం వచ్చినట్టుగా వచ్చి అట్ట కూర్చుంటాం. బుద్ధులు సరిగ్గా ఉండవు, వేసుకున్న వస్త్రాలు కూడా ఎంత మహిమపరచబడతాడండి దేవుడు. నువ్వెలా దీవించబడతావండి? నీ వస్త్రధారణ, నీ మాట తీరు, నీ ప్రవర్తన దేవునికి అంగీకారముగా ఏంటి వాక్యానుసారంగా ఉంటేనే ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, నేను చెప్పాల్సిన దేవుడు నాకు చెప్పమను. నేను దేవుడు చెప్పేదంతా చెప్తున్నాడండి నా ద్వారా. ఇక దాన్ని అనుసరించేది అది మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలిపెడతాను అంతే. నాకేం సంబంధం లేదు. మీరు నన్ను తిట్టుకుంటారా? తిట్టుకోండి. ఆయన అన్నాడు, నా నిమిత్తం జనులు నిందిస్తారయ్యా, హింసిస్తారు, నీ మీద చెడ్డ మాటలు, ఇగో అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు రాళ్ళు. ఏం పర్వాలా? ఏంటమ్మా ఏంటో అయ్యగారు అట్ట చెప్పాడు, ఏంటంటమ్మా? ఏంటో అయ్యగారు మీరంట ఈరోజు చెప్పిన వాక్యం అంశం ఆమెకే పొడుచుకుందంట, అందుకనే ఇదేమో మరి రానని అంటుందండి. ఏమ్మా ఏంటమ్మా? ఏముంది, మీరు ఎప్పుడు చూసినా నా కోసమేగా, మేమేగా మీ కళ్ళల్లో పడేది.
మా కళ్ళన్నీ నీ మీదే, మీ కళ్ళన్నీ మా మీదేగా, మమ్మల్ని ఉద్దేశించాగా. మరి ఎవరిని ఉద్దేశించి చెప్పాలి అమ్మా? చెప్పు, రేపు చెప్పు, ఎవరిని ఉద్దేశించి చెప్పాలి? శారదా చెప్పు. రేవతి చెప్పు, ఎవరిని ఉద్దేశించి చెప్పాలి? మా ఇంట్లో కుక్క లేదు, ఆ కుక్క మీద చెప్పొచ్చుగా. మా ఇంట్లో పిల్లి లేదు, పిల్లి మీద చెప్పొచ్చుగా. అమ్మ, పిల్లిలకి కుక్కలకు కాదమ్మా వాక్యం, అవునా కాదా సరోజిని? ఎవరికి వాక్యం? నారాజు ఎవరికి వాక్యం? ఎవరికయ్యా చెప్పండి, ఎవరికి వాక్యం? నాకే. దేవుడు నన్ను పొడుస్తున్నాడు. ఆమేన్. నేను నడవలేకపోతున్నా, ముళ్ళుగారు తీసుకొని నడవని ఎద్దుని పెట్టి కొడుతూ ఉంటారు. అప్పుడు నడుతుంది ఆ ఎద్దు. ఏంటి? ఎద్దుకేమో ముళ్ళుగారా, ఏంటి? ఏనుకేమో త్రిశూలం, ఇంతలా ఉంటుంది. అది గుచ్చుతారు అంతే, అప్పుడు కదిలిద్ది అది. ఏంటి? నీకేంటి? నీకు నాకు ఏమ్మా? కుక్కకేమో కర్రో రాయో, కోళ్ళకు కూడా రాళ్ళు, చిన్న చిన్న పెట్టలు. మరి నీకు నాకు కదలాలంటే అమ్మా ఏంటంట? నీకు నాకేంటి? ఏంటి? నువ్వు కదలాలన్నా, నేను కదలాలన్నా చెప్పు ఏమ్మా? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో మనందరూ ఆడి చూస్తేనే మరి గోడ కనుకో ఉత్సాహంగా అండి. ఒక్క పల్లవి శరణం పాడుకొని ప్రార్థనతో ముగించుకున్నాం. పైకి లేవను. నీ వాక్యమే నన్ను బ్రతికించును, ప్రార్థన. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి ప్రార్థన.
స్తోత్రం ప్రభువా. స్తోత్రాలయ్యా ఎస్సయ్యా, నీ వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా దేవుడు అయ్యా నీ స్తోత్రం, రక్షకుడు అయ్యా నీ స్తోత్రములయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా నీ స్తోత్రాలయ్యా. అయ్యా మా ఎందుకు కనికరపడుతున్న దేవా నీ స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. అన్నవాడు అనేవాడు నీ స్తోత్రములయ్యా. అయ్యా మమ్మల్ని ప్రేమించి దినాన్ని మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రములయ్యా. మీరు మాతో మాట్లాడారు నీ స్తోత్రములయ్యా. మా సంఘాన్ని మీరు బలపరుస్తున్నందుకు నీ స్తోత్రములయ్యా. అయ్యా మా సంఘాన్ని ప్రేమిస్తున్నందుకు, మా సంఘ బిడ్డలు ప్రేమిస్తున్నందుకు నీ స్తోత్రములయ్యా. ఎంతో ప్రేమతో మాతో మాట్లాడుతున్నారయ్యా. ప్రభువా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా. స్వరూపమైన దేవా నీ స్తోత్రములయ్యా. నీ వాక్యాలేనయ్యా మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. అయ్యా నీ స్తోత్రం స్తోత్రములు దేవా. యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలయ్యా. నీ దాసుల ద్వారా మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. ఎంతబట్టి పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపచేయ్యా. మా జీవితాల్లో మేము ఆ వాక్యాన్ని నెవరు వేసుకున్నట్లుగా చేయ్యా. కన్నీటి ప్రార్థన మాకు దయచేయ్యా. మాలో దుర్మార్గతనం ఉండొద్దయ్యా, ఎటువంటి దుష్టతనాలు ఉండొద్దయ్యా. అయ్యా నీ మాట విని వాక్యాన్ని అయ్యా అయ్యా నీ మందిరానికి వచ్చే వారంగా చెయ్యయ్యా. నీ మందిరానికి రావాలయ్యా. దేవాలయంలో మేము తప్పకుండా కూడుకోవాలయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తోత్రం స్తోత్రములయ్యా. మా సంఘ బిడ్డలని ఆయన నీ మాట యందు లక్ష్య పెట్టేవారుగా చెయ్యయ్యా. నీ మార్గంలో నడిచేవారుగా చెయ్యయ్యా. అయ్యా విన్న నెల ప్రజలకు శ్రమ అంటున్నావయ్యా. సిగ్గుమాలు జనులారా అంటున్నావయ్యా. అయ్యా సిగ్గుమానుల వారుగా మేము ఉండొద్దయ్యా. నానా దయతో మమ్మల్ని క్షమించయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచు, పవిత్రపరచయ్యా. మా సంఘ బిడ్డలందరినీ పరిశుద్ధపరచయ్యా. నీ మాటలు యందు లక్ష్య పెట్టేవారుగా చెయ్యయ్యా. ప్రతిదిన దేవాలయంలో తప్పకుండా కూడుకునేవారుగా చెయ్యయ్యా. ఎక్కడంటే అక్కడ ప్రార్థనలు కూడుకునేవారుగా చెయ్యయ్యా. భయంతో కూడిన భక్తి మాకు అందరికి దయచేయ్యా. అట్టి కృపను మాకు దయచే ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవా మీరే దీవించి ఆశీర్వదించు. కన్నీటి ప్రార్థన ప్రతి బిడ్డకి దయచేయ్యా. వారి భర్తల కొరకు, పిల్లల కొరకు, కుటుంబాల కొరకు అయ్యా. అయ్యా మందిరానికి రావాలయ్యా. వారు బ్రతకటం కొరకు మందిరానికి రావాలయ్యా. వారు బ్రతకటం కొరకు అయ్యా క్రమాలు పాటించాలి అయ్యా. వారి బ్రతుకులో ఎన్నో మేళ్ళు గ్రహించలేకపోతున్నారయ్యా. అయితే వారిని క్షమించయ్యా. వారి మీద ఉన్న చీకటి శక్తులు ఏసునామల కాల్చివేయ్యా. ఏసునామల కాల్చివేయ్యా. ఏసునామల కాల్చివేయ్యా. ప్రతి బిడ్డనికి లోబడినట్లుగా ప్రతి బిడ్డను ఆయన నీ సన్నిధికి రావాలయ్యా. క్రమాలు పాటించాలయ్యా. నా తండ్రి పని నెరవేర్చాలని ఆలోచన బిడ్డలకు దయచేయ్యా. రక్షణ పొంది బాబు తీసుకున్న ప్రతి బిడ్డ అయ్యా నీ మందిరానికి వచ్చినట్లుగా చెయ్యయ్యా. అయ్యా నాయన మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అయ్యా ఫస్ట్ 5 తారీఖులు క్రమాలు పాటించే బిడ్డలుగా బిడ్డలందరికి దయచేయమని అయ్యా. ఈ దినమున వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవా మీరే దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా. నన్ను నా కుటుంబాన్ని అయ్యా నీ సేవ కొరకు వాడుకో అయ్యా. అయ్యా పరిశుద్ధంగా మమ్మల్ని అయినా నీ కొరకు వాడుకో అయ్యా. నీ దాసులు అనేక స్థలాల్లో నిలబెట్టుకుని వాడుకోండి అయ్యా. బలవంతుల చేతిలో బాణంగా వాడుకోండి అయ్యా. నీ దాసుల చుట్టూ అగ్ని కంచివే నీ కాపుదల దయచే ప్రభువా. అయ్యా నీ అరిచేతిలో చెక్కుకొని వాడుకుంటున్నారు అయ్యా. ప్రభువా నీ స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నా కుమారుడా నీ పెదవులలో వచ్చిన ప్రార్థన వారికి అంగీకరిస్తున్నారని వాగ్దానం చేశారయ్యా. అయ్యా మీరిచ్చిన వాగ్దానమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. మీరిచ్చిన వాగ్దానమే మా సంఘాన్ని బలపరుస్తుంది అయ్యా. మీరిచ్చిన వాగ్దానమే మా సంఘాన్ని నడిపిస్తుంది అయ్యా. ప్రభువా మీరే మాకు తోడుగా ఉంటున్నారయ్యా. మాకు అన్ని విషయాల్లో కాపరిగా ఉంటున్నారయ్యా. మమ్మల్ని కాపు కాస్తున్నారయ్యా. మా మీద నీ చేయి ఉంటున్నందుకు నీ స్తోత్రాలయ్యా. మాకు తోడుగా మీరు నిలబడుతున్నందుకు నీ స్తోత్రాలయ్యా. మా సంఘ బిడ్డలు కూడా అయ్యా భయంతో కూడిన భక్తి చేసేవారుగా చేయయ్యా. అటు కృపణ బిడ్డలందరికీ దయచేయమని ఎత్తబడిన వాక్యాలు పరిశుద్ధ ఆత్మలు ఈరు కట్టి ఫలింపచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ చేతికి అప్పగిస్తున్నానా, నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇప్పుడు నా దేవుడు నాతో మాట్లాడాడని ఆలోచనలో ఉండేవారుగా చెయ్యయ్యా. అయ్యా నీ మందిరంలోకి వచ్చయ్యా కనిపెట్టి ప్రార్థన చేసుకొని అయ్యా విశ్వాసంలో బలాన్ని పొందుకునే బిడ్డలుగా చేయమని
యేసయ్యా అల్పురాలు అయోగ్రాలు ఎందుకే పనికిరాను దాన్ని అయ్యా. అయ్యా నేను కూడా బలహీనరాలుగా ఉన్నాను అయ్యా. మీరే నన్ను ముట్టండి, స్వస్థపరచు, మంచి ఆరోగ్యం నా కుటుంబాన్ని మీరు ముట్టండి అయ్యా. నా కుటుంబానికి నీ కాపుదల దయచే నీ సేవలో వాడుకోమని యేసయ్యా అతి పరిశుద్ధమై నా కుమారుడు కూడా మారు మనసు రక్షణ అయ్యా. నా కుమారుడు మారు మనసు పొందుతున్నాయ్యా. నీ సేవ చేసేవాడుగా చెయ్యయ్యా ప్రభా. నా కుమారుడు అయ్యా ఈ పాదాల దగ్గరికి మీరే తీసుకురండి అయ్యా. అటు కృపను దయచే ప్రభా. అది నీ వల్ల అయితే మా వల్ల కాదు ప్రభా. నువ్వే తీసుకురాగలిగిన దేవుడు అయ్యా. నా బిడ్డని మీరే మార్చండి, సహాయం చేసి కృప చూపించమని నా కుమార్తె కుటుంబాన్ని కూడా కట్టండి అయ్యా. మీరే సహాయం చేసి కృప చూపించమని నా కుటుంబం అంతా నా సంఘ బిడ్డలందరూ కూడా అయ్యా నీ ఘనమైన సేవలు, నీ పరిశుద్ధమైన సేవలు మేమందరం కూడా ఏకీభవించి పరిశుద్ధంగా నీ మందిరంలో వాడబడినట్లుగా అట్టి కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు నా స్తోత్రం. మీ అందరి వందనాలు. మనం అంటే ఒక పొరపాటు మనం సరి చేసుకోవాలి. అంటే ఎందుకనంటే మా సంఘం అని దేవుని మనం దూరం చేస్తాం. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. సంఘం మందగా దేవుడు, అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడాను మనం ఈ విషయాన్ని ప్రభువా నువ్వు ఇచ్చిన సంఘాన్ని దీవించండి అని ప్రార్థన చేయాలి. తర్వాత నువ్వు ఇచ్చిన సంఘంలో ప్రభువా నేను నాయన నీ చిత్తానుసారంగా నడుచున్నట్లుగా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థించాను. హల్లెలూయా. ఎందుకంటే సంఘం దేవుడిది, అర్థమవుతుందా? ఆ సంఘం మీద దేవుడు నన్ను కానీ మరి దాసురాలను కానీ దేవుడు కాపర్లుగా పెట్టాడు. కాబట్టి ఇప్పుడు సంఘం మాదిగా, సంఘం దేవుడు. కాబట్టి మీరు కూడా ప్రార్థన అలానే చేయాలి. ప్రభువా ఇదిగో నీవు ఇచ్చిన సంఘంలో నీ కృప దయచే ప్రభు అని ప్రార్థించాలి. హల్లెలూయా. మంచిది. అందరికి వందనాలు. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి అమ్మా నిరంతరం ప్రార్థింపా కృపనీయుమా, నిరంతరం ప్రార్థింపా కృపనీయుమా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమియ్యుమా, నీతో నడిచే వరమియ్యుమా. నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆయన కృప మనకు తోడైండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అంతటా వారు లేచి మళ్ళీ వాళ్ళ కొండకెళ్ళి ప్రభుని స్తుతించారనుంది.